ముందుగా ఈ వీడియో చూస్తున్న అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనే పదం అనేది యుగాది నుంచి వచ్చింది. యుగాది అంటే ఏంటంటే యుగం ప్రారంభమైంది అనేది అర్థం. ఇప్పుడు మన వాడుక భాషలో ఉన్న ఉగాది అంటే ఏంటంటే నక్షత్ర గమనం అనేది ఆరంభమైంది అని అయితే అర్థం. సో చైత్ర శుద్ధ పాడ్యమి నాడు మనం ఈ ఉగాది పండుగను జరుపుకుంటాం. అసలు ఈరోజే మనం ఉగాది ఎందుకు చేసుకుంటామంటే మన పురాణాల ప్రకారం సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర వేదాలను దొంగతనం చేయడం జరిగింది. సో దానికి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి ఆయన సంహరించి తిరిగి ఆ వేదాలని బ్రహ్మదేవుడికి సమర్పించడం జరిగింది. సో అదే రోజున బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ఆరంభించాడు. సో ఆ రోజు ఏంటంటే చైత్రమాస శుద్ధ పాడ్యమి, దాన్ని మనం ఉగాది పండుగగా జరుపుకుంటాము. ఈ ఉగాది పండగకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఉగాది పచ్చడి. ఎందుకంటే సంవత్సరంలో కేవలం ఈ రోజున మాత్రమే మనం షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని అయితే తింటాము. సో ఆ తినే సందర్భంలో ఎవరికైనా తీపి తగిలితే వాళ్ళకి శుభం జరుగుతుంది. కారంగా కానీ చేదుగా కానీ ఉంటే ఆ సంవత్సరం మొత్తం ఎక్కువగా కష్టాలు అనేవి ఉంటాయని భావిస్తారు. ఉప్పగా కనుక అనిపించినట్లయితే బ్యాలెన్స్డ్ ఫలితాలు ఉంటాయి. ఒగరుగా కనుక ఉన్నట్లయితే చాలా ఛాలెంజెస్ అనేవి ఈ సంవత్సరంలో ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తినే సందర్భంలో మనకి ఏ టేస్ట్ అయితే కలుగుతుందో ఆ విధంగా మనకి సంవత్సరంలో ఫలితాలు అయితే ఉంటాయని మన నమ్మకం. సో ఉగాది పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి మీకు వివరించాలని భావిస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఫలితాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనే విషయానికి అయితే మనం వద్దాం. జాతక ఫలితాలు చెప్పే సమయంలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా గ్రహ సంచారాన్ని తీసుకుంటాము. ఈ విధంగా సంవత్సరాలకు ఫలితాలు చెప్పే టైంలో ప్రస్తుతం గోచారం ఆధారంగా మనం ఫలితాలు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ఫలితాల గురించి మీకు చెప్పడానికి మే 20 నుంచి ఉన్న గోచారాన్ని అయితే తీసుకున్నాను. ఎందుకు ఇప్పుడున్న గోచారం తీసుకోకుండా అప్పుడు తీసుకున్నానంటే అప్పటికల్లా ఏమవుతుందంటే గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. మే 20వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు ఇలా పెద్ద గ్రహాలైన గురు, రాహు, కేతు అలాగే శని గ్రహ సంచారం అనేది మనకు జరగడం లేదు కాబట్టి సో నేను అక్కడి నుంచి అయితే తీసుకున్నాను. మొన్న రీసెంట్గా మార్చి 29వ తారీఖున ఈ శని గ్రహం కుంభం నుంచి మీనంలోకి సంచరించడం జరిగింది. అదేవిధంగా మే 15వ తారీఖున ఏమవుతుందంటే గురుగ్రహం వృషభం నుంచి మిథునంలోకి వెళ్ళడం జరుగుతుంది. మే 20వ తారీఖున రాహుగ్రహం మీనం నుంచి కుంభంలోకి అలాగే కేతు గ్రహం కన్య నుంచి సింహంలోకి సంచరించడం జరుగుతుంది అన్నమాట. మనకున్న నవగ్రహాల్లో ఈ 4 గ్రహాలు చాలా పెద్ద గ్రహాలు అలాగే ఒక రాశిలో ఎక్కువ కాలం ఉండే గ్రహాలు. అందుకనే మనం కేవలం వీటిని మాత్రమే కన్సిడర్ చేసి ఫలితాలు అయితే చెప్తాం. మిగిలిన గ్రహాలు ఏంటంటే ఒక నెల రోజులు లేకపోతే 45 రోజులు ఒక రాశిలో ఉంటారు. చంద్రగ్రహం అయితే కేవలం 2.5 రోజులు మాత్రమే ఒక రాశిలో ఉంటాడు. సో అందుకనే ఆ గ్రహాలను అయితే మనం తీసుకోము. ఇక మనం ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అయిన మేషరాశి విషయానికి మనం వచ్చినట్లయితే ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5 అలాగే అవమానం 7. 3వ భావంలో గురుగ్రహ సంచారం అలాగే వ్యయంలో శని సంచారం, లాభంలో రాహు, పంచమంలో కేతు. అదేవిధంగా ప్రస్తుతం ఈ మేషరాశి వారికి ఈ 12వ భావంలో శని గ్రహంతో పాటు ఇంకో 5 గ్రహాలు ఉన్నాయి. షష్టగ్రహ కూటం అనేది ఈ 12వ భావంలో ఈ మేషరాశి వారికి ఫామ్ అవడం అయితే జరిగింది. ఈ విధంగా గ్రహ సంచారం కారణంగా ఉద్యోగం చేసే వారికి చాలా ఇబ్బందులకు గురవుతారు. విపరీతమైన హార్డ్ వర్క్ అనేది పెరిగిపోతుంది. శారీరకంగా మానసిక బాధలతో పాటు అనుకోని ఖర్చులు అనేవి వీరికి చాలా ఈ సంవత్సరంలో పెరిగిపోతాయి. ఎక్కువగా కోపం తెచ్చుకోవడం, అనవసరంగా మాట్లాడడం, ఈ విషయాల్లో కొద్దిగా తగ్గి ఉండండి. సంవత్సరం మీకు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది కానీ ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడతారు. ఉద్యోగం చేసేవారు కానీ లేకపోతే వ్యాపారం చేసేవారు కానీ వారికి ఎక్కువగా నష్టాలు అనేవి ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. మీనరాశిలో శనిగ్రహం సంచారం కారణంగా మీకు ఏలినాటి శని అనేది కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువగా శనిగ్రహానికి సంబంధించిన రెమెడీస్ అనేవి చేయడం మీకు మంచిది అనమాట. ఇక తర్వాత రాసిన వృషభ రాశి విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 6, రాజపూజ్యం 1 అలాగే అవమానం 3. శనిగ్రహం యొక్క స్థానం అనేది ఉపచయ స్థానమైన లాభస్థానంలో చాలా బాగుంది. అలాగే ద్వితీయంలో గురుగ్రహం చాలా అనుకూలంగా ఫ్యామిలీ పరంగా కానీ ఫైనాన్స్ పరంగా కానీ అద్భుతంగా గురుగ్రహం పనిచేస్తున్నాడు. ఇక చతుర్థంలో కేతు, దశమంలో రాహు గ్రహం కారణంగా ఈ రాశి వారికి వాళ్ళు చేసే ఉద్యోగ రంగంలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఉద్యోగం కోసం మారడం కానీ లేకపోతే వాళ్ళు చేస్తున్న జాబ్లో ఏదైనా చేంజ్ ఉండడం కానీ అలాగే ఒక్కోసారి విదేశీ యోగం కానీ ఇటువంటి పాజిటివ్గా ఫలితాలు అయితే ఉన్నాయి. వీరి కుటుంబంలో మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అలాగే వారి నుంచి మంచి సహాయ సహకారాలు అనేవి వీరికి లభిస్తాయి. ఆర్థికంగా చాలా రాణిస్తారు. మాతృపరంగా కొద్దిగా నెగిటివ్ ఫలితాలు అయితే ఉన్నాయి. అంటే తల్లికి అనారోగ్యం రావడం కానీ తల్లి నుంచి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు రావడం కానీ ఈ విధంగా ఫలితాలు అయితే వీరికి ఉన్నాయి. ఇక తర్వాత రాశి అయిన మిథున రాశి విషయానికి వచ్చినట్లయితే వీరికి ఆదాయం 14, వ్యయం కేవలం 2, రాజపూజ్యం 4 అలాగే అవమానం 2. ఈ విధంగా ఈ మిథున రాశి వారికి అద్భుతంగా ఉండడానికి కారణం ఏంటంటే డైరెక్ట్గా అక్కడ సహజంగా శుభత్వం పొందిన గురుగ్రహం
మిథున రాశిలోనే ఉండడం జరిగింది. సో ఈ సంవత్సరం అంతా ఈ గురుగ్రహం మిథున రాశిలోనే సంచారం చేస్తాడు కాబట్టి వీరికి ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ అక్కడ గురుగ్రహం బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా రాశిలో గురుగ్రహం సంచారం కారణంగా వ్యక్తిగతంగా వీరు మంచి అభివృద్ధిలోకి వస్తారు. వీరికి గౌరవ మర్యాదలు అనేవి బాగా పెరుగుతాయి. కాకపోతే దానికి తగ్గట్టుగానే వీరికి కష్టం అనేది ఉంటుంది. దూర ప్రయాణాలు, విదేశీయానం అనేది వీరికి కలిసి వస్తుంది. ఉన్నత విద్యలు చదివే వారికి, ఉద్యోగం కోసం చూసేవారికి ఈ సంవత్సరం అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇక ఆల్రెడీ ఉద్యోగ రంగంలో ఉన్న వారికి వాళ్ళు అనుకున్న ప్రమోషన్స్ అవ్వచ్చు, లేకపోతే గ్రోత్ అవ్వచ్చు. మొదటి 2-3 ప్రయత్నాల్లో అవ్వకపోయినా వీళ్ళు పట్టుదలగా ఉంటే ఖచ్చితంగా వారికి వాళ్ళు అనుకున్న ఉద్యోగ రంగంలో ఆశించిన స్థానానికి వెళ్ళగలరు. ఇక తర్వాత రాసిన కర్కాటక రాశి విషయానికి వచ్చినట్లయితే వీరికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7 అండ్ అలాగే అవమానం 3. ఈ సంవత్సరం అనేది వీరికి ఆర్థికంగా చాలా పాజిటివ్ ఉండి అండ్ అలాగే పర్సనల్ గ్రోత్ విషయానికి వచ్చినట్లయితే వ్యక్తిగతంగా కూడా వీరు మంచి అభివృద్ధిలోకి వెళ్తారు. కాకపోతే వీరికి అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలనే ఉన్నాయి. అనుకోని కారణాల వల్ల కుటుంబం నుంచి దూరంగా ఉండాల్సి రావడం, మీ తండ్రి గారికి అనారోగ్య సమస్యలు రావడం, అదేవిధంగా ఒక్కోసారి మీరు అనుకున్న ప్రయత్నాలు అవ్వచ్చు, లేకపోతే పనులు అవ్వచ్చు, అనుకున్న టైంకి అనుకున్న విధంగా అయితే అవ్వవు. ఫైనల్గా వీరికి ఆర్థికంగా బాగానే ఉంది, కానీ కుటుంబ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వీరు శ్రద్ధ తీసుకోవడం అవసరం అన్నమాట. ఇక తర్వాత సింహరాశి విషయానికి వచ్చినట్లయితే వీరికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. డైరెక్ట్గా అక్కడ సింహరాశిలో కేతుగ్రహం సంచారం కారణంగా స్పిరిచువల్గా వీరికి ఈ సంవత్సరం అనేది బాగుంటుంది. ఎక్కువగా తీర్థయాత్రలు చేయడం కానీ, దైవభక్తి బాగా కలిగి ఉండడం, అదేవిధంగా శారీరకంగా అనారోగ్య సమస్యలు, వైవాహిక జీవితంలో అనుకోని విధంగా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి రావడం. ఇక ఆర్థికంగా ఉద్యోగపరంగా వీరికి పాజిటివ్గానే ఉంటుంది. వీరికి ఉన్న గోల్స్ అండ్ అంబిషన్స్ అనేవి ఈ సంవత్సరం పూర్తయ్యేదానికి కూడా అవకాశాలు అనేవి ఉన్నాయి. కాకపోతే అష్టమంలో శనిగ్రహం సంచారం కారణంగా అనుకోకుండా చాలా సడన్గా నెగిటివ్ రిజల్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఎక్కువగా వీరికి ఈ సంవత్సరంలో అసంతృప్తి భావం కూడా కలుగుతుంది. అంటే ఎంత చేసినా ఏం చేసినా ఇంతేనా అనే ఒక ఫీలింగ్ అనేది వస్తుంది, కానీ సాటిస్ఫాక్షన్ అనేది వీరికి ఏమాత్రం ఉండకపోవచ్చు. దీని కారణంగా వీరికి ఒక్కోసారి ప్రతి విషయంలోనూ విరక్తి భావం కూడా కలుగుతుంది. ఇక తర్వాత రాసైన కన్యారాశి విషయానికి వచ్చినట్లయితే వీరికి ఆదాయం 14, వ్యయం కేవలం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ కన్యారాశి వారికి కుటుంబ అభివృద్ధి అండ్ అలాగే ధనప్రాప్తి, దశమంలో గురుగ్రహ సంచారం కారణంగా వీరు చేసే ఉద్యోగ రంగంలో వీళ్ళు అనుకున్న స్థానానికి వీళ్ళు ఎదుగుతారు. అంటే వాళ్ళు చేసే జాబ్లో మంచి ప్రమోషన్స్ రావడం, మంచి గ్రోత్ రావడం, అనుకోకుండా సడన్గా మంచి ఆపర్చునిటీస్ అనేవి వీళ్ళకి కలుగుతాయి. ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా అదేవిధంగా చాలా పాజిటివ్గా ఉంది, కానీ కాకపోతే వీరికి లాభాలు అయితే స్టేబుల్గా వస్తాయి, కానీ ఒక పెద్ద మొత్తంలో లాభాలు అయితే రావడం చాలా కష్టం. ఆర్థికంగా పాజిటివ్గానే ఉన్నప్పటికీ శత్రు బాధలు, రుణ బాధలు కలుగుతాయి. అలాగే అనుకోకుండా వీరికి సడన్గా అనారోగ్య సమస్యలు కూడా క్రియేట్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. సో వీరు ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం చాలా అవసరం. ఇక తర్వాత తులారాశి విషయానికి వచ్చినట్లయితే వీరికి ఆదాయం 11, వ్యయం 6, రాజపూజ్యం 2, అవమానం 2. సో వీరికి రాజపూజ్య అవమానాలు బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. అదేవిధంగా వీరికి ఆదాయం కన్నా వ్యయం అనేది చాలా తక్కువగా ఉంది. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా అదృష్టం కలిసి వస్తుంది. ఎందుకంటే దశమ స్థానంలో గురువు, లాభంలో కేతువు అండ్ అలాగే ఉపచయ స్థానంలో 6వ భావంలో శనిగ్రహ సంచారం అనేది ఉంది. ఈ విధంగా గ్రహ సంచారం అనేది తులారాశి వారికి చాలా అనుకూలంగా అద్భుతంగా ఉందని మనం చెప్పొచ్చు. దీని కారణంగా వీరికి 2024 సంవత్సరంతో పోలిస్తే ఖచ్చితంగా వీరికి 2025 సంవత్సరం అనేది మంచి అదృష్టాన్ని, మంచి పాజిటివ్ ఫలితాన్ని ఖచ్చితంగా తెచ్చిపెడుతుందని మనం చెప్పొచ్చు. ఈ విధంగా గోచారం అనేది పాజిటివ్ ఉంది కాబట్టి వీళ్ళు అనుకున్న పనులన్నీ అనుకున్న టైం అనేవి అవుతాయి. వ్యక్తిగతంగా కానీ ఆర్థికంగా కానీ మంచి అభివృద్ధిలోకి వీళ్ళు వస్తారు. దూర ప్రయాణాలు చేసేవారికి కానీ, విదేశీయానం వారికి కానీ, ఉన్నత విద్య అభ్యసించాలన్నా ఈ సంవత్సరం అనేది ఈ తులారాశి వారికి చాలా అద్భుతంగా పాజిటివ్గా ఉందని మనం చెప్పొచ్చు. ఆల్రెడీ వాళ్ళు ఆ రంగంలో కనుక ఉన్నట్టయితే ఇంకా ఉన్నత స్థానానికి ఎదుగుతారు. ఎక్కువగా విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అనేవి చాలా పుష్కలంగా పాజిటివ్గా ఉన్నాయన్నమాట. ఇక తర్వాత వృశ్చిక రాశి విషయానికి వచ్చినట్లయితే వీరికి ఆదాయం 2, అవమానం 14, రాజపూజ్యం 5 అండ్ అలాగే అవమానం 2. ఈ విధంగా వీరికి ఆదాయం అనేది చాలా తక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే అష్టమంలో గురుగ్రహం సంచారం నెగిటివ్గా ఉంది అండ్ అలాగే దశమంలో కేతుగ్రహ సంచారం చాలా నెగిటివ్గా ఉంది. చతుర్థంలో రాహు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాడు. కేవలం పంచమంలో శనిగ్రహం ఒకటే కొద్దిగా పాజిటివ్గా ఉన్నాడని మనం చెప్పొచ్చు. ఈ వృశ్చిక రాశి వారికి అనేక విధాలుగా నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. దీనివల్ల వీరు శారీరకంగా కానీ మానసికంగా కానీ చాలా ఇబ్బందులు గురవుతారు. అదేవిధంగా వ్యక్తిగత జీవితంలోనూ ఆర్థిక జీవితంలోనూ బాగా సడన్గా నెగిటివ్ రిజల్ట్స్ అయితే ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ అనేవి ఆటోమేటిక్గా సడన్గా ఇలా ప్రమేయం అనేది ఏమాత్రం లేకుండా క్రియేట్ అవుతాయి. కాబట్టి వీళ్ళు చేసే ప్రతి పనిలోనూ, వేసే ప్రతి అడుగులోనూ ఆచితూచి వేయడం అనేది చాలా అవసరం. పెట్టుబడులు పెట్టడానికి, కొత్త ప్రయత్నాలు చేయడానికి ఈ సంవత్సరం అనేది ఏమాత్రం అనుకూలంగా లేదు. సో మీరు ఏ పొజిషన్లో అయితే ఉన్నారో ఆ పొజిషన్లోనే స్టేబుల్గా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం అయితే చేయండి. ఉద్యోగ రంగంలో కానీ
వ్యాపార రంగంలో ఉన్న వారికి ఎక్కువగా నిరాశ అనేది ఎదురవుతుంది. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం అనేది చాలా తక్కువ శాతం రావడం వల్ల నిరాశకి నిస్పృహకి గురవుతారు. ఇక తర్వాత ధనుసు రాశి విషయానికి వచ్చినట్లయితే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అలాగే అవమానం 5. ఈ విధంగా ధనుసు రాశి వారికి సంవత్సరం అనేది సామాన్యంగా చాలా బ్యాలెన్స్డ్ ఉందని మనం చెప్పొచ్చు. తృతీయంలో రాహుగ్రహ సంచారం కారణంగా వీళ్ళు చేసే ప్రతి పనులను బాగా విపరీతంగా హార్డ్ వర్క్ అండ్ స్ట్రెస్ అనేది ఉన్నప్పటికీ వీళ్ళు ఎక్కువగా హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ చేసి దాన్ని అధిగమించే కెపాసిటీ అనేది మీకు ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారి కన్నా వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పొచ్చు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి లేకపోతే పార్ట్నర్షిప్తో బిజినెస్ స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పొచ్చు. వైవాహిక జీవితంలో కూడా సుఖ సంతోషాలు అనేవి ఉంటాయి. అండ్ అలాగే పబ్లిక్ నుంచి మంచి సపోర్ట్ అనేది మీకు లభిస్తుందని మనం చెప్పొచ్చు. ఆర్థికంగా మీకు పాజిటివ్గా ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగానే మీ ఖర్చులు అనేవి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా అయితే లేదు. అనుకోకుండా కుటుంబం నుంచి దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్స్ అనేవి రావచ్చు. శనికేతుల యొక్క ప్రభావం అనేది మీ మీద ఉంది కాబట్టి శారీరకంగా మానసికంగా ఇబ్బందులకు గురవుతారు. అండ్ అలాగే ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవడం అనేది అవసరం అన్నమాట. ఇక తర్వాత మకర రాశి విషయానికి వచ్చినట్లయితే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం అనేది పాజిటివ్గానే ఉంటుంది. ఎందుకంటే వీరికి ఏలినాటి శని అనేది ఈ మధ్య కంప్లీట్ అయింది కాబట్టి అష్టమంలో కేతు వల్ల స్పిరిచువల్గా వీరికి పాజిటివ్ ఉన్నప్పటికీ ఒక్కోసారి ఎక్కువగా ఒంటరిగా ఉండాల్సిన సిచ్యువేషన్స్ అనేవి రావడం అవ్వచ్చు. మానసికంగా స్టేబుల్గా ఉండలేకపోవడం అవ్వచ్చు. అదేవిధంగా మీ కుటుంబ జీవితంలో కూడా ఊహించిన మార్పులు అనేవి ఈ సంవత్సరంలో మీకు కనిపిస్తాయి. అనుకోని పరిస్థితుల ప్రభావం కారణంగా కుటుంబానికి దూరం అవుతారు. ఈ సంవత్సరంలో మీరు అనుకున్న పనులన్నీ ఆలస్యం అయ్యేదానికి అవకాశాలనే ఉంటాయి. 1-2 ప్రయత్నాలు అయితే అవు ఎక్కువగా చాలా కష్టపడి పట్టుదలగా చేస్తే మాత్రమే మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యపరంగా మీకు ఈ సంవత్సరం అనేది అనుకూలంగానే ఉంది, కానీ ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ కొద్దిగా ఇబ్బందులు గురయ్యే అవకాశాలు అనేవి ఉన్నాయి. ఇక తర్వాత కుంభరాశి విషయానికి వచ్చినట్లయితే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. కుంభరాశిలోనే రాహుగ్రహం సంచారం కారణంగా వ్యక్తిగత జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. పబ్లిక్ రిలేషన్స్ నుంచి కానీ మీ స్నేహితుల నుంచి కానీ ఏమాత్రం సపోర్ట్ అనేది మీకు ఉండదు. ప్రతి విషయంలోనూ మీరు అనుకునే ప్రతి పనిలోనూ మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా స్వయం కృషితో మీరు చేయాల్సిన పరిస్థితులనే వస్తాయి. ఒకవేళ మీరు దేనికోసమైనా ఎదుటి వారి మీద కనుక డిపెండ్ అయినట్లయితే దాని కారణంగా మీరు ఎక్కువగా మోసపోవచ్చు, లేకపోతే నష్టపోవచ్చు. కుటుంబ పరంగా కానీ ఆర్థికంగా కానీ అంత అనుకూలంగా లేనప్పటికీ సంతాన పరంగా చాలా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరంలో మీకు అనేక విధాలుగా ఒడిదుడుకులు అనేవి వచ్చినప్పటికీ ఎక్కువగా మీరు స్వయం కృషితో వాటిని తట్టుకుని నిలబడే కెపాసిటీ అనేది మీకు వస్తుంది. దీని కారణంగా మీకు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అండ్ గుర్తింపు అనేది లభిస్తుంది అన్నమాట. ఇక చివరిగా మీనరాశి విషయానికి వచ్చినట్లయితే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అలాగే అవమానం 1. ప్రస్తుతం ఈ మీనరాశి వారికి షష్టగ్రహ కూటమి అనేది ఉంది. సో దీని కారణంగా ఆల్రెడీ మీరు చాలా రకాలుగా అనేక విధాలుగా నెగిటివ్ రిజల్ట్స్ని అనుభవించే ఉంటారు. అవి మీకు ఫిజికల్ కావచ్చు, లేకపోతే మానసికంగా కావచ్చు. ఇప్పటికే మీరు చాలా సమస్యల్ని ఎన్నో కష్టాన్ని ఫేస్ చేశారు. జన్మరాశిలోనే శనిగ్రహ సంచారం కారణంగా దానితోటి ఏలినాటి శని కూడా ఉంది కాబట్టి ఈ సంవత్సరంలో మానసికంగా కన్నా శారీరకంగా ఎక్కువగా ఇబ్బందులకు గురవుతారు. అనుకోకుండా అనవసరమైన ఖర్చులు అనేవి మీకు చాలా ఎక్కువైపోతాయి. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఈ విధంగా నెగిటివ్ ఫలితాలు అనేవి ఉన్నప్పటికీ ఉద్యోగ రంగంలో వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం పాజిటివ్గానే ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి వాళ్ళ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వారికి వాళ్ళు అనుకున్న ప్రమోషన్స్ అనేవి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వస్తాయి. అదేవిధంగా మీకు ఈ సంవత్సరంలో మీ తల్లితో ఉన్న సంబంధం అనేది ఇంకా మంచి అభివృద్ధిలోకి వస్తుంది. ఈ రియల్ ఎస్టేట్ చేసేవారికి ఇల్లు కట్టుకోవాలన్నా, ల్యాండ్స్ని కొనాలన్నా, లేకపోతే ఉన్న భూమిని వేరే వాళ్ళకి అమ్మాలన్నా ఇది చాలా మంచి సమయం అని చెప్పొచ్చు. ఆర్థికంగా మీకు సరిపడే ధనం అనేది ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగానే ఖర్చులు అనేవి కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి సో మీరు ఎక్స్పెన్సెస్ని బ్యాలెన్స్ చేయడం అనేది ఈ సంవత్సరం చాలా అవసరం అన్నమాట. అదేవిధంగా మీరు ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది అవసరం అన్నమాట. ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి విశ్వావసనామ సంవత్సరంలో ఫలితాలు అయితే ఉంటాయి. ఈ ఫలితాలు అయితే కేవలం గోచారాన్ని ఆధారంగా తీసుకుని చెప్పడం మాత్రమే. రియల్గా అండ్ అలాగే ఎగ్జాక్ట్గా మన ఫలితాలు తెలియాలంటే వ్యక్తిగత జాతకం ఖచ్చితంగా మనం చూడాలి. అందులో మీకు గ్రహస్థితి అనేది ఎలా ఉంది, అండ్ అలాగే వింశోత్తరి దశలు అనేవి ఏ దశలు జరుగుతున్నాయి, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు అనుకూలించట్లేదు అనే విషయం తెలుసుకుని మనం ఈ గోచారంతో కనుక కంపేర్ చేసుకున్నట్లయితే అప్పుడు మనం సంపూర్ణంగా కన్ఫామ్గా రిజల్ట్స్ అయితే చెప్పగలం. ఫైనల్గా నా సైడ్ నుంచి ఈ యుగాది సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని అయితే మీకు తెలియజేసానని భావిస్తున్నాను. ఇంకా మీకు ఈ వీడియోలో ఫర్దర్గా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కమెంట్ అయితే చేయండి. నేను దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోలో కంటెంట్ అనేది మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితేనే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ వెరీ సూన్ అండ్ జై హింద్.